నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ. ఓ పక్క పాకిస్తాన్ మీడియేషన్లో చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి, మరోవైపు చాలా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఇరాన్ ఇజ్రాయెల్ చుట్టూ కమ్ముకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో పాకిస్తాన్ నుంచి ఆసిమ్ మునీర్ ఆల్రెడీ ఇరాన్ చేరుకున్నాడు, చర్చల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అట్ ద సేమ్ టైం ట్రంప్ కూడా కొంత ఆశాభావం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా మరోవైపు టాక్స్ ఏమాత్రం ఫెయిల్ అయినా కూడా వెంటనే మళ్ళీ అటాక్ చేయడానికి సిద్ధపడుతున్నట్టుగా అక్కడి వాతావరణం, పరిస్థితులు, వాళ్ళు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ స్పష్టంగా మనకి కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఇరాన్ కూడా తన ఎయిర్ స్పేస్ మొత్తాన్ని కూడా మూసేసింది టోటల్గా. అంటే ఎక్కడ ఏ క్షణంలో అటాక్ అవుతుందో అనే భయం కొద్దీ ఎయిర్ స్పేస్ మొత్తాన్ని మూసేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంతవరకు రిజల్ట్ ఏం రాలేదు, యాక్చువల్గా వస్తాయి, ఏదో తేలిపోతుంది ఇవాళ అన్నటువంటి అభిప్రాయంతో అందరూ ఉన్నారు. మరి ఎంతవరకు అది సఫలీకృతం అవుతుందో తెలియదు. ఒకవేళ కనుక కాని పక్షంలో వెంటనే అటాక్ చేయడానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే ఇప్పటికే ఆయిల్ ప్రైజెస్ చాలా తీవ్రంగా ఉన్నాయి, నిత్యావసర వస్తువుల యొక్క ధరలు విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి కనిపిస్తోంది. భారత్లో కూడా పెట్రోల్ ధరలు 2 రోజులకు ఒకసారి పెంచుతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి నేపథ్యంలో అసలు ఏం జరగబోతోంది, ఏమిటి, టాక్స్ ఎలా సాగే అవకాశం ఉంది, ట్రంప్ వైఖరి ఎలా ఉండబోతోంది, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి, అట్ ద సేమ్ టైం ప్రముఖ జర్నలిస్ట్ వినోద్ కుమార్ గారు మనతో ఉన్నారు. అలాగే ప్రముఖ జర్నలిస్ట్ మస్తాన్ రావు గారు కూడా మనతో ఉన్నారు. నమస్కారం మస్తాన్ రావు గారు. నమస్కారం వినోద్ కుమార్ గారు. నమస్కారం సార్. వినోద్ కుమార్ గారు, ఎట్లా ఉండబోతున్నాయి టాక్స్? ఈసారైనా సఫలమయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఇప్పుడు చూసినట్టయితే మనకు ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మన ట్రంప్ విషయానికి మనం వచ్చినప్పుడు అయితే అన్సర్టనిటీకి, అన్ప్రిడిక్టబిలిటీకి ఆయనే ఒక అంటే లివింగ్ ఎగ్జాంపుల్ లెక్క అయిపోయింది ఆయన. సో ఇప్పుడు మనం ఈ రోజు మార్నింగ్ ఏం మాట్లాడుతాడో, మధ్యాహ్నం ఏం మాట్లాడుతాడో, సాయంత్రం వరకు ఏమవుతుందో అంత అయోమయం ఉన్నది. కానీ ఇప్పుడు ఏదో ఒకటి తేల్చుకునే స్టేజ్ వచ్చిందని ఆయనే అంటున్నాడు. అది కూడా కరెక్టే. ఎందుకు అని అంటే స్లోలీ ఆయన అప్రూవల్స్ మన అమెరికాలో దిగజారిపోవటం వల్ల, తర్వాత ఇప్పుడు మనం చూసినట్టయితే సెనెట్లో మెజారిటీ ఉన్నది కాబట్టి తను ఏం చేసినా తనను ప్రొటెక్ట్ చేస్తే సెనెట్ అనుకుంటే, ఇప్పుడు సెనెట్లో కూడా సెనేటర్స్ ఎదురు తిరిగి అపోజిషన్ వచ్చేసింది. అవును సార్, కరెక్ట్. అలానే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో కూడా ఆల్మోస్ట్ వచ్చేసింది. సో ఇక ఆయన అసలు 4 సంవత్సరాలు కంప్లీట్ చేస్తాడా లేదనే పద్ధతిలో వచ్చింది. ఇప్పుడు ఈ రోజు అయితే మన సిఐఏ, మన ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ కూడా రిజైన్ చేశారు. సరే ఏదో హెల్త్ కారణాలు, హస్బెండ్ బాగలేడు అన్నది, కానీ అప్పటికే 4-5 క్యాబినెట్ మినిస్టర్స్ అంటే క్యాబినెట్ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఎగిరిపోయారు, రిజైన్ చేసుకున్నారు. ఒకళ్ళిద్దరు ఈయన తీసేసుకున్నాడు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఏంటంటే ట్రంప్ ఒక ఫ్రస్ట్రేషన్కి వచ్చేసిండు. ఏంటి, వెనిజువేలాలో 1 గంట లోపల మధురాను కిడ్నాప్ చేసి వెనిజువేలాను ఆక్రమించుకొని నేను ప్రెసిడెంట్ ఆఫ్ వెనిజువేలా ఆల్సో డిక్లేర్ చేసి అదంతా మనకే వస్తుంది ఆస్తి, వాళ్ళకి ఏదో ఇంత ఇచ్చేస్తాం బ్రతకనీకని చేసిన స్టేజ్లో ఏమైందంటే మెగలోమెనిక్ అయిపోయాడు. అలానే ఇరాన్ కూడా వచ్చేసి ఇలా చేసేస్తా అనుకొని దాడులు చేసేయటం అది జరిగింది. ఇప్పుడు అదే మొదటి నుంచి 2-3 సార్లు అన్నాను. ఇప్పుడు కూడా ఏంటంటే ఇరక్కపోయాను, ఏం చేయాలని ఐఎంఐలో పడ్డాడు ఆయన. ఈరోజు చూసినైతే ఆయన నార్మల్గా వీకెండ్కి ఏం చేస్తాడంటే పోయి మారలోగల్నో లేకపోతే ఇంకొక రిసార్ట్లో ఎక్కడో పోయి గోల్ఫ్ ఆడటం, రిలాక్స్ అవ్వటం, మళ్ళీ వైట్ హౌస్కి రావటం, మళ్ళీ ఏదో పని చేసుకుంటాం. కానీ ఈ రోజు అసలు అక్కడ నుంచి రిటర్నే వచ్చేసిండు ఆయన. వేరియస్ ప్లేస్ పోయి అసలు రిసార్ట్లకు కాదు కదా, ఇప్పుడు వార్ రూమ్లో కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. ఇంకోటి చూసినట్లయితే ఆయన కొడుకు పెళ్లికి కూడా నేను పోవట్లేదు, ఎందుకంటే ఇరాన్ కాన్ఫ్లిక్ట్ ఇంత సీరియస్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు టేక్ సమ్ డిసిషన్ అని. సో ఇవన్నీ చూస్తున్నట్టయితే తర్వాత ఆల్ సీనియర్ ఆఫీసర్స్ అంటే సివిలియన్ అంటే ఇంటెలిజెన్స్, తర్వాత డిఫెన్స్, కమాండ్ అండ్ కంట్రోల్లో ఉన్న వాళ్ళందరి వీకెండ్ అంతా క్లోజ్ అయిపోయి అందరూ అలర్ట్గా ఉన్నారు. అంటే ఇవన్నీ ఇండికేషన్స్ ఏంటి అని అంటే కొంతవరకు ఈ డిప్లొమాటిక్ ప్రెషర్ పెట్టినా కానీ ఇరాన్ ఈల్డ్ కాకపోవచ్చు, అమెరికా డిమాండ్స్ అన్నింటినీ యాక్సెప్ట్ చేయకపోవచ్చు అనేది అయితే ఒక ఇంప్రెషన్ వచ్చేసింది.
సో దానికి తోడు ఇరాన్ చెప్పినట్టే ఓకే అమెరికా అగ్రి ఏంటంటే ట్రంప్ ఇంకా ఇక ఆయన ఏమన్నట్టు తలనరుకున్నంత పని అయిపోతుంది, ఉమ్, ఇంత చేసి ఏం సాధించావని అంటారు కదా. అవును. సో దానివల్ల ఒక విధ కాంప్రమైన ఫార్ములా చేసుకొని బయటపడాలని ట్రంప్కు ఉన్నది చాలా వరకు. అలానే రీజనల్ పవర్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒమన్, ఖతర్, సౌదీ వీళ్ళందరికీ కూడా యూఏఈ కూడా ఎలా ఉందని అంటే మళ్ళీ వారు ఎస్కలేట్ అయితే ఇప్పటికే యూఏఈ అని అంటే మనం ఏమనుకున్నాం, దుబాయ్ అని అంటే ప్యారడైజ్ అని ఎర్త్ లెక్క ఫీల్ అయ్యి అక్కడ అంటే సేఫెస్ట్ ప్లేస్ అని పోయి అందరు ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు ఆ ఏరియాలో. అవును. ఇప్పుడు సేఫెస్ట్ కాదు కదా, మోస్ట్ డేంజరస్ ప్లేస్ అయిపోయింది. ఉమ్, మళ్ళీ ఆ రిప్యుటేషన్ రానికి ఎంతో టైం పడుతుంది. ఉమ్, సో అలానే ఈ ఆయిల్, ఖతర్లో గ్యాస్ ఏదైతే ఉన్నాయో ఇన్స్టలేషన్ అన్ని దెబ్బతినిపోయి ఆల్మోస్ట్ మళ్ళీ రికూప్ గానికి బోల్డంత టైం పడుతుంది. ఉమ్, అంటే వాళ్ళ ఎకానమీ ఎగిరిపోయింది, వాళ్ళ రిప్యుటేషన్ ఎగిరిపోయింది. సో దాంతో ఇంకా మళ్ళీ కనుక వార్ ఎస్కలేట్ అయితే ఇరాన్ ఫస్ట్ వార్నింగ్ ఏంటంటే రీజనల్ కాన్ఫ్లిక్ట్ ఎక్కువ అయిపోయి రీజనల్ అసెట్స్ ఆఫ్ అమెరికా మొత్తం నాశనం చేస్తాం అంటున్నారు. ఉమ్, దాంతో రీజనల్ అసెట్స్ అంటే ఎవరిని కంట్రీసే కదా, గల్ఫ్ కంట్రీసే కదా. ఉమ్, సో వీళ్ళంతా పోయి ట్రంప్తో కూడా ప్రెషర్ తెస్తున్నారు ఆగిపోవాలని. ఉమ్, కానీ ఇరాన్ మళ్ళీ అట్ ద సేమ్ టైం ఏముంటుందంటే ఇప్పుడు మెయిన్ డిమాండ్స్లో అయితే ఏదో ఇప్పుడు ట్రంప్ కూడా మొదటి నుంచి అంటుంటే ఫస్ట్ థింగ్ న్యూక్లియర్ ఇష్యూ అన్నాడు. యా, యా. న్యూక్లియర్ ఇష్యూ అది నాన్ కాంప్రమైజ్ ఇష్యూలలో టాప్ 1లో పెట్టుకున్నాడు. ఉమ్, దాంతో ఏమంటే నో న్యూక్లియర్ ఇరాన్, నో రీసెర్చ్, నో అంటే ఏమంటారంటే పర్మనెంట్ క్లోజర్ ఆఫ్ న్యూక్లియర్ ఇన్స్టిట్యూషన్స్. ఉమ్, సో అటువంటిప్పుడు ఇరాన్ ఏమంటుంది, నో పర్మనెంట్ క్లోజర్ ఎలా చేస్తారు, యాజ్ ఎ సావరెన్ నేషన్ వీ హ్యావ్ ది ఇంటర్నేషనల్ రైట్స్ కదా, ఉమ్, మాకు ఓకే న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేయం బట్ మాకు సివిల్ యూజ్కు మేము చేసుకునే అధికారం మాకు ఉంది కదా, అందుకని మేము యాక్సెప్ట్ చేయమనేది అది పట్టుబడుతున్నారు. ఉమ్, మళ్ళీ దిగి వచ్చి ఏంటంటే ఓకే పర్మనెంట్ కాదు 20 years దాకా మీరు బ్యాన్ పెట్టుకోండి అన్నాడు ట్రంప్. ఉమ్, వాళ్ళు అది కూడా అగ్రి కావట్లేదు. ఒకవేళ అగ్రి అయితే మళ్ళీ 10-year పీరియడ్కి ఏదైనా వచ్చి అంత వచ్చి ఏదైనా చేసుకోవచ్చేమో, ఎన్రిచ్మెంట్ ఆపుతారేమో, అండర్ సూపర్విజన్ ఆఫ్ ఐఏఈ ఏదైనా చేసినా చేయొచ్చేమో. కానీ యాజ్ ఆఫ్ టుడే ఉమ్, ట్రంప్ది ఏదైతే నో కాంప్రమైజ్ టోటల్ న్యూక్లియర్ బ్యాన్ అవి అనేది ఏదైతుందో వీళ్ళేమో నో అనేది ఏదైతుందో అక్కడ ఒక పెద్దగా అయిపోయింది ఆ ఇష్యూ. ఉమ్, దానికి తోడు మళ్ళీ ఇప్పుడు అయింది కదా స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఒక పెద్ద సెకండ్ పాయింట్ అయిపోయింది. ఉమ్, దాంట్లో కాంప్రమైజ్ కూడా కనిపించట్లేదు. అవును. ఇప్పుడు ఇరాన్ అయితే పార్లమెంట్లోనే ఏదో ఒక బిల్ తీసుకొచ్చి దాని మీద మనం కంట్రోల్ పెట్టి దాని మీద టోల్ పెట్టేసి దాని మీద ఛార్జీలు పెట్టేసి తీసుకోవాలనే పరిస్థితికి వచ్చేసింది. ఉమ్, అది జరగకపోవచ్చు ఎందుకంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అంతా ఎగనెస్ట్ అయిపోతుంది ఇరాన్. ఉమ్, ఎందుకనంటే వార్ బిఫోర్ ఉమ్, 28 మార్చ్ కన్నా ముందు ఎలా అయితే ఉండేనో ఉమ్, అంటే అలానే ఉండాలనేది ప్రపంచ దేశాల యొక్క ఉద్దేశం. అంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అంటే ఎవ్రీబడి వాంట్. Yeah. దో అమెరికాని ఇప్పుడు అందరు తిడుతున్నారు, కానీ ఇరాన్ కనుక ఆల్రెడీ ఏదైతే ఇప్పుడు స్టార్ట్ చేసిందో కలెక్షన్ ఆఫ్ టూల్స్ అనేది, రిస్ట్రిక్షన్స్ ఆఫ్ ఆల్ అదర్ ఉన్నది ఇరాన్ అంటే ఓకే స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఈజ్ నాట్ క్లోజ్డ్, ఓపెన్ ఫర్ ఆల్ అదర్స్ ఎక్సెప్ట్ అమెరికా, ఇజ్రాయెల్ అండ్ దేర్ ఓన్లీ సపోర్టర్స్ ఆ లీడ్ అన్నారు. ఉమ్, కానీ అక్కడ ఉన్న పరిస్థితి మాత్రం ఏమవుతుందంటే అందరికీ ప్రాబ్లమ్స్ వచ్చి ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఇరాన్ రియల్గా కనుక ఏది ఇంపోజింగ్ టోల్స్ స్ట్రిక్ట్గా పోయినట్టయితే వాళ్ళకి దెబ్బ. కానీ ఐ డోంట్ థింక్ దే విల్ గో టు దట్ ఎక్స్టెంట్ అండ్ దెన్ మళ్ళీ అందరినీ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు వ్యతిరేకంగా అయితే పోకపోవచ్చు. కానీ అది కూడా స్టిక్కింగ్ పాయింటే. యా, సో అది సాల్వ్ కావట్లేదు. మళ్ళీ తర్వాత ఇప్పుడు అమెరికా ఏముంటుందంటే న్యూక్లియర్ ఇష్యూ కాదు, బ్యాలిస్టిక్ మిసైల్స్ కూడా మీరు ఏమాత్రం ముట్టుకోవద్దు. ఉమ్, ఇరాన్ ఇక ఇరాన్ ఉంటుంది అదే అవుతుంది, నువ్వు మొత్తం డిక్టేట్ చేస్తే మరి ఇక మేము ఇండిపెండెంట్గా సావరెన్ కంట్రీ కాకుండా చేస్తే అలా కాదు. కానీ దాంట్లో ఇవన్నీ ఈ డిఫరెన్సెస్ అన్నీ కొంతవరకు డిఫికల్ట్ స్టేజ్లో ఉన్నాయి. యా, కాంప్రమైజ్ అయ్యే పరిస్థితిలో ఒక్కోసారి అనిపిస్తుంది, ఉమ్, ఇంకొకసారి ఏమనిపిస్తుంది అంటే నో అని మళ్ళీ ట్రంప్ ఏమంటారంటే నో 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 న్యూక్లియర్ టోటల్ జీరో, ఉమ్, అన్ని అబ్లిటరీ చేసిన అన్నోడు మళ్ళీ న్యూక్లియర్ ఇప్పుడు 400 kilograms ఉన్నది, అది ఎన్రిచ్డ్ ఉన్నది, అది కంట్రీలో ఉండటానికి వీల్లేదు, ఉమ్, ఇట్ హ్యాస్ టు బి సెంట్ టు అమెరికా అంటాడు. ఉమ్, కాకపోతే నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే ఆల్రెడీ ఈ రష్యన్స్ అంటే ఎక్స్ప్రెస్ దేర్ ఇంట్రెస్ట్ టు టేక్ దిస్ ఎన్రిచ్డ్ యురేనియం ఉమ్, టిల్ దట్ టైం. వాళ్ళు కూడా అన్నది ఏంటంటే పర్మనెంట్ కానీ కాదు,
till that time when Iran needs something for the civilian use, we'll get it back. ఆ స్టేజ్లో ఏదో ఒక కొంత కాంప్రమైజ్ కావచ్చు, కానీ యాజ్ ఆఫ్ టుడే ఇట్లా చూసినట్టయితే ఈ అఫ్కోర్స్ ముల్లా మునీర్ అంటాను నేను ఎప్పుడు, ఆయన ఏదో ఫీల్డ్ మార్షల్ మునీర్ అనను, ఆయన ఇక ఆ పద్ధతిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఇప్పుడు టెహ్రాన్లోనే ఉండి నెగోషియేషన్ చేస్తున్నాడు. అఫ్కోర్స్ ఒమన్ కూడా ఇన్వాల్వ్ అయింది, ఖతర్ ఇన్వాల్వ్ అయింది, తర్వాత సౌదీ కూడా ఇన్వాల్వ్ అయింది. ఇటువంటి అన్ని ఆ రీజనల్ కంట్రీస్ కూడా వార్ ఎస్కలేట్ అయితే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది ఫర్దర్ అనేది భయంతో పాటు కూడా ప్రెషర్ తీసుకొస్తున్నారు. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ ఈ 2 రోజుల్లో వితిన్ 48 అవర్స్లో సంథింగ్ విల్ హ్యాపెన్. నా ఆలోచన ప్రకారం ఏంటంటే ట్రంప్ అనుకున్నది సాధించలేడు, ఓకే, కానీ డిఫీట్ ఒప్పుకోడు. సో ఇటువంటి పరిస్థితుల్లో పిచ్చోని చేతిలో రాయి చెప్పలేమంటారు అంతే, బలగాలన్నీ మోహరించి పెట్టాడు కదా. సో అటువంటిప్పుడు ఏమిటంటే ఏదో ఒక స్ట్రైక్ చేసి సీరియస్గా స్ట్రైక్ చేసినా చెయ్యొచ్చు. ఓకే, మ్యాక్సిమం పాసిబిలిటీస్ అలానే ఉన్నాయి ఈ రోజు అయితే యాజ్ ఆఫ్ నౌ. ఓకే 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 సార్. మస్తానా గారు, ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే పెట్రోల్ ధరలు చాలా విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి, క్రూడ్ ఆయిల్ ఇలాగే కనుక కొనసాగితే, యుద్ధం కనుక మళ్ళీ కనుక ఎస్కలేట్ కనుక అయినట్టయితే, ఒకవేళ బ్యారెల్ ఒక్కొక్కటి $200 అయినా కూడా ఎవరు ఆశ్చర్యపోక్కర్లేదు అని ఒక సర్వే, అమెరికాకు సంబంధించినటువంటి సంస్థ ఒక సర్వే నివేదిక ఒకటి బయటపెట్టింది. ఒకవేళ అదే కనుక జరిగితే అసలు ప్రపంచ దేశాల యొక్క మనుగడ, ఆర్థిక పరిస్థితులు పూర్తిగా సర్వనాశనమైపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. HMTV ప్రేక్షకులకు, అనిల్ కుమార్ గారికి, మీకు, వినోద్ కుమార్ గారికి సారీ. ఇప్పుడు ఈరోజు మనకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే ఇరాన్ గగనతలం మూసేశారు ఒకటి. రెండోది చర్చలు కొనసాగుతున్నాయి. ఆ చర్చలకు సంబంధించి ఆసిఫ్ మునీర్ గారు పాకిస్తాన్ నుంచి వెళ్ళారు. అదేవిధంగా అక్కడ ఇరాన్ ప్రతినిధి బృందంతో చర్చలు జరుగుతున్న పరిస్థితి. మూడోది ఏంటంటే వైట్ హౌస్ దగ్గర ఉన్న డెవలప్మెంట్. అదేంటి, అక్కడ ఆయనకి ఉన్న ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలని రద్దు చేసుకొని వైట్ హౌస్లోనే ఉండాలని, అదేవిధంగా జేడి వాన్స్తోనూ అది వాళ్ళ డిఫెన్స్ మినిస్టరు పీట్ హెగ్సెత్తో కలిసి నిన్న అంతా కూడా చర్చలు జరిపినట్టు మనకు అందుతున్న సమాచారం. అవునండి. పైగా ఇంకోటి ఏంటి, వాళ్ళ అబ్బాయి పెళ్లికి కూడా వెళ్ళలేనంతగా ఆ ప్రోగ్రామ్స్ రద్దు చేసుకుని అక్కడే ఉంటున్నారు, రివ్యూ చేసుకుంటా కూర్చున్నారు. అంటే ఇప్పుడు పక్కన ఇరాన్లోనేమో కొన్ని రకాలైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఏంటి, ఏమాత్రం ఈ చర్చలు ఒకవేళ ఏమైనా తేడా వస్తే ఏంటి చేయాలనేది వాళ్ళు, అంటే అది ఇప్పుడు వాళ్ళు ఫ్లైట్స్ అన్ని కూడా ఆపేశారంటే దాని అర్థం అదే. రెండోది ఇటు అమెరికా, అంటే ఏదైతే ఆదివారం వాళ్ళు టెంపరీగా కొద్దిగా ఆపేశారో దానికి సంబంధించి చూస్తే ఏంటంటే ఇవన్నీ కూడా ఉద్రిక్తతలు అనేవి కొనసాగుతున్నాయి. బాగా ఏదైనా జరగబోతుందనే సంకేతాలు అయితే ఇప్పుడు కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా ఏంటంటే నాకు తెలిసి ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు ఏ దేశం కూడా మీరు కూడా ప్రస్తావించారు అసలు క్రూడ్ ఆయిల్ ధరలు ఏంటి, పరిస్థితి ఏంటి అనేది. అవన్నీ కూడా రానున్న కాలంలో కంటిన్యూ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదో ముందు చూస్తే ముందు గొయ్యి వెనక నుయ్యిలాగా అట్లా అలా ఉంది పరిస్థితి. రెండోది ఏంటంటే ఇక్కడ మనకి ప్రధానంగా వీళ్ళు ఇరాన్ ప్రాబ్లం ఏమొచ్చింది, ఇక్కడ అమెరికాకి సంబంధించి వాళ్ళు ఏదో అక్కడ న్యూక్లియర్ వెపన్స్ వాటికి సంబంధించి అనే బూచిగా చూపి ఈ రోజు అక్కడికి వెళ్ళి వాళ్ళు యుద్ధం చేస్తా ఉన్నారు. ఇరాన్ని లొంగ తీసుకోవాలని, లేకపోతే కొన్ని దేశాల్లాగా ఏదో ఒక వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో కొట్టేసేయచ్చు అనేది దిగారు ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ. అదేమో కొరకరాని కొయ్యగా ఇరాన్ తయారైపోయింది. వాళ్ళు ఎక్కడ దాదాపు అమెరికాకి సంబంధించి షిప్పుల మీద కూడా దాడి చేసేంత స్ట్రెంగ్ గా ఉందనేది ఇప్పుడు అర్థమైంది ట్రంప్కి. ఇదేదో మామూలుగా అయ్యే పని కాదనేది ఇజ్రాయెల్కి కానీ వీళ్ళకి కానీ అర్థమైన పరిస్థితి. సో వాళ్ళు ఎంత శక్తివంతంగా ఉన్నారు ఇరాన్ అనేది మనకు తెలుస్తూ ఉంది. ఇప్పుడు చాలా వరకు దెబ్బతిన్నప్పటికీ కూడా దాదాపు ఫిబ్రవరి 8వ తారీఖు ప్రారంభమైనది ఈ రోజు చూస్తే 85వ రోజు. నిజానికి చెప్పాలంటే 85 రోజులు యుద్ధం గడుస్తున్నా కూడా ఇరాన్ అదే పరిస్థితిలో వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రధానంగా ఏంటి, యురేనియం సంబంధించి అప్పచెప్పాలనేది, ఆ శుద్ధి చేసిన యురేనియం ఏదైతే ఉందో 400 kgs అది. రెండోది ఇరాన్ మీద ఆంక్షలు ఏదైతే పెట్టారో అంతర్జాతీయంగా అవన్నీ సడలించాలనేది.
మూడోది ఇరాన్ ప్రజలకు సంబంధించి కానీ భద్రతాపరమైన హామీలు ఇవ్వాలని, ఇంకోటి ఏంటి, యుద్ధం ఇప్పుడు దాకా మీరు ఏదైతే చేశారో నష్టపరిహారం ఇవ్వాలనేది. ప్రధానమైనది ఏంటంటే హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేయాలి. గతంలో అంటే ఫిబ్రవరి 28కి ముందు ఎలాంటి పరిస్థితి ఉందో అదే పరిస్థితి ఇప్పుడు కొనసాగించాలి. వీటిల్లో ఏది కూడా ఒక హార్మోజ్ జలసంధి కానీ, లేదంటే యురేనియం అంటే న్యూక్లియర్ వాటికి తయారీకి సంబంధించిన యురేనియం అప్పచెప్పడం కానీ, ఆ రెండు మాత్రమే కనిపిస్తున్నాయి. మిగతా ఎక్కడ అమెరికా కూడా ఒప్పుకోవట్లేదు. నష్టపరిహారం చెల్లిస్తామని ఎక్కడా లేదు. వాళ్ళు అది ప్రధానమైన డిమాండ్ గా చెప్తా ఉన్నారు. రెండోది అమెరికా ట్రంప్ మాటల్ని సారు వినోద్ కుమార్ గారు ఎట్లా చెప్పారో, ట్రంప్ మాటలను ఎప్పుడు నమ్మే పరిస్థితి ఉండదు. అసలు వాళ్ళంతా ఈ గ్యాప్ తీసుకుంది, అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ గ్యాప్ తీసుకుంది ఏంటంటే మళ్ళీ ఆనుపానులన్నీ గుర్తించి మళ్ళీ ఎక్కడైతే ఇరాన్ వాళ్ళ మిసైల్స్ కానీ ఇంకా యుద్ధానికి సంబంధించిన దాచిపెట్టి ఉన్నారో అవన్నీ తెలుసుకొని వాటి మీద దాడి చేస్తే తేలిగ్గా ఇరాన్ని లొంగ తీసుకోవచ్చు అనే ఒక దీంతోనే ఒక కుతంత్రంతో వెళ్తున్నారని ఇరాన్ ఆరోపిస్తా ఉంది. సో ఆ భయం ఇరాన్ వెంటాడుతుంది. అయితే వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళు ఏమంటారంటే మేము తెగించుతారు. వాళ్ళు అమెరికానేమో సైనికుల ప్రాణాలు కోల్పోయడానికి రెడీగా లేదు, కానీ ఇరాన్ మాత్రం అది ఏదైనా మా దేశం కోసం ప్రాణత్యాగం చేయడానికి రెడీగా ఉన్నారని అటు ప్రజలు కానీ ఇటు ఏదైతే ఐఆర్జీసీ కోర్ట్స్ గార్డ్స్ కానీ ఆ గార్డ్స్ కి సంబంధించి కానీ వాళ్ళ సైనిక పాఠవాళ్ళు కానీ అవన్నీ ఏం తెలియజేస్తున్నాయి మనకి, ఇరాన్ ఎక్కడా తగ్గట్లేదు, రెడీగానే ఉంది దానికి, అంటే లొంగే పరిస్థితి లేదు అనేది చర్చల్లో కూడా స్పష్టమవుతా ఉంది. ఆసిఫ్ మునీర్ వీళ్ళందరూ కూడా పేరుకే కానీ ఈ అమెరికా ఏం చెప్తే అక్కడ అది వల్లెవేయటం చెప్తే వాళ్ళు చేసేది ఏం లేదు కదా. అమెరికా పాకిస్తాన్ ఏమాత్రం బలం అని చెప్పాలి, భారత్కి వ్యతిరేకంగా కొద్దిగా పాకిస్తాన్ ఎంకరేజ్ చేయడం తప్పితే, లేకపోతే పాకిస్తాన్ అనేది అక్కడ మధ్యవర్తిత్వం వహించడానికి దానికి ఏ అర్హత ఉంది. సో ఇంకోటి రెండోది ఏంటి, ఇక్కడ నెతన్యాహు సంబంధించి అదేవిధంగా ట్రంప్ కు సంబంధించి కూడా భేదాభిప్రాయాలు వస్తా ఉన్నాయనేది. ఒక పక్కన అమెరికాలోనేమో ట్రంప్ మీద ఒత్తిడి పెరుగుతా ఉంది. ఏంటి వాళ్ళది ఇదేంటి ద్రవ్యోల్బణం ఏంటి, ధరల పెరుగుదల ఏంటి, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం ఏంటి, ఎవరికో యుద్ధం చేస్తా ఉంటే ఇదంతా ఏంటనేది అక్కడ ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. అక్కడ సెనెట్ లో కానీ ఇంకా అత్యున్నత స్థాయిలో కానీ అది వ్యతిరేకత వస్తా ఉంది. యాక్చువల్ గా ఇప్పుడు అక్కడ నిఘా విభాగపతి తులసి గబార్డ్స్ ఎవరైతే ఉన్నారో ఆమె రాజీనామా చేశారంటున్నారు. అయితే ఆమె చెప్తుంది ఏంటంటే పర్సనల్ రీజన్ చెప్తా ఉన్నారు. కానీ అక్కడేంటి, ఆమె ఫస్ట్ నుంచి కూడా ఈ ట్రంప్ వైఖరిని కానీ అమెరికా యుద్ధాలు చేసి వాటన్నిటిని ఖర్చు చేయడం మీద కూడా ఆమె ఒక వ్యతిరేకమైన భావన కలిగి ఉంది. ఆమె రాజీనామా కూడా ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. రెండోది ట్రంప్ కూడా ఒత్తిడి ఉంది. ఆయన ఏంటంటే ఏదో హీరో అవుదాం అనుకున్నాడు కానీ ప్రపంచంలోనే నేనేదో సామ్రాజ్యాధిపతిగా అగ్రదేశాధిపతిగా ఏదో చలాయిద్దాం అనుకున్నాడు కానీ ఇక్కడ పప్పులు ఉడకట్లే ఇరాన్ దగ్గర. ఆయన హీరో తర్వాత పక్కన విలన్ క్యారెక్టర్ కి సరిపోయే విధంగా ఆయన యొక్క వ్యవహార శైలి అంతా నడుస్తా ఉంది. ఆయన మాట మీద నిలబడ్డు లేకపోతే ప్రపంచ దేశాలు ఇంకో కోణం కూడా చూడాలి శివప్రసాద్ గారు. ఇక్కడ ఆయన అసలు ఇదంతా యుద్ధాలంతా కూడా ఆయన ఆయుధాలు అమ్ముకుంటానికి ఆయన ఏదైతే షేర్లలో కంపెనీల్లో షేర్లలో పెట్టుబడి పెట్టాడో వాటిని పెంచుకుంటానికి కూడా యుద్ధం కొనసాగిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఒక ప్రకటన చేస్తే ప్రపంచంలో చాలా దేశాల్లో స్టాక్ మార్కెట్లు ఏ విధంగా పైకి వెళ్తున్నాయి, ఒకరోజు తగ్గించాలంటే ఇంకో స్టేట్మెంట్ ఏమగానే తగ్గిపోతాం. సో ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు యుద్ధం అనేది నిజంగా న్యూక్లియర్ దానికి కోసం చేస్తున్నారా, వీళ్ళ ఆయుధాలు అమ్ముకుంటానికి చేస్తున్నారా, వీళ్ళ వ్యాపారాలు పెంచుకుంటానికి చేస్తున్నారా, ఇవన్నీ కూడా ప్రపంచ దేశాల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీంతో ట్రంప్ వైపు చూస్తే ఒక విలన్ గా చూస్తా ఉన్నారు ఈరోజు. ట్రంప్ కు సంబంధించిన వ్యవహార శైలి కానీ లేదంటే ఒక చిన్న దేశం ఇజ్రాయెల్ లాంటి నెతన్యాహు దగ్గర వాళ్ళు అతను చెప్పినట్టు ఏంటండి కంట్రోల్ లేకుండా, డబ్బులేమో అమెరికావి, ప్రతీకారం తీర్చుకుంటుందేమో ఇజ్రాయెల్. సరే ఓకే, అది ఇరాన్ ని దెబ్బతీయటం ద్వారా క్రూడ్ ఆయిల్ మార్కెట్ మొత్తాన్ని కూడా హస్తగతం చేసుకోవడం అనే ఒక ఎత్తుగడ కూడా అమెరికా చేసింది, ట్రంప్ చేశాడు. కానీ ఇక టోటల్ గా ఇప్పుడు 85 రోజులు గడుస్తున్న తర్వాత మనకు అర్థమవుతుంది ఏంది, అమెరికా ఎటు వెళ్ళలేని పరిస్థితి. రెండోది హార్మోజ్ జలసంధి మూసివేయటం ద్వారా మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికాని నిందిస్తా ఉన్నాయి, ఇదేంటి ఇలా చేస్తున్నారని. పైగా ఇంకోటి ఏంటి, ఏ దేశాల మద్దతు కూడా ఆయన కూడగట్టుకోలేకపోతున్నాడు. మిగతా నాటో కంట్రీస్ కానీ మిగతా దేశాలు కానీ ఎక్కడా కూడా ఆయనకి మద్దతు ఇస్తుంది ఎవరు? హార్మోజ్ ని తెరిపిద్దాం మీరు అందరు కలిసి వస్తారంటే ఎవరిని వచ్చారా ముందుకి? ఎవరు రాలేదు కదా. రెండవది గల్ఫ్ దేశాల పరిస్థితి ఏంటి, అక్కడ వీళ్ళ స్థావరాలు ఉన్నాయి,
యుఏఈలో ఉన్నాయి, సౌదీ అరేబియాలో ఉన్నాయి, బహ్రెయిన్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా సౌదీ అరేబియా మొత్తం వీటన్నిటికీ భయమైంది. ఇప్పుడు ఇరాన్ వాళ్ళ మీద దాడి పాటించింది. మీరు చర్చల్లో కనుక సానుకూలత రాకపోతే ఏదైతే అమెరికా బెదిరిస్తా ఉందో, ఇరాన్ కూడా అదే బెదిరింపులకు దిగుతూ ఉంది. మీ స్థావరాలు ఉన్న దేశాలన్నింటినీ కూడా మేము నాశనం చేస్తామని చెప్తా ఉంది. అది చేసి కూడా చూపుతుంది కదా, అక్కడక్కడ దాడులు చేయటము, అక్కడక్కడ విమానాశ్రయాల మీద, వేరే గల్ఫ్ దేశాల మీద. ఇప్పుడు గల్ఫ్ దేశాలు ఏంటి, బాబు మీరు ఆపండి అయ్యా బాబు, ఇది ఆపితే మళ్ళీ లేకపోతే మా దేశాలు కూడా దెబ్బతింటాయి అనేది మళ్ళీ ట్రంప్ అడుగుతా ఉన్న పరిస్థితి కూడా. ట్రంప్ కూడా ఏం చెప్తున్నాడు, ఈ గల్ఫ్ దేశాలు ఆగమన్నాయి కాబట్టి నేను ఆగాను, కానీ లేకపోతే నేను ఓడబొడిచేవాడిని, ఈ పాటికి అయిపోయేది, ఇరాన్ మొత్తం కూడా అత్తగతం చేసుకునే వాళ్ళు ఉన్నారు. చేసుకునేటట్టయితే 85 రోజులు ఎందుకు గడుస్తుంది? సో ఖచ్చితంగా మీరు చెప్తున్న దాని ప్రకారం క్రూడ్ ఆయిల్ కి సంబంధించి రానున్న కాలంలో మరింత గడ్డు రోజులైతే రానున్నాయనేది మనం చెప్పచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు మన దేశంలో కూడా ఇప్పుడు మూడోసారి పెంచుతా ఉన్నారు. ఇక ఎక్కడ దాకా వెళ్తుందో తెలియదు. మనకు హార్మోజ్ సంబంధించి కూడా అటు రావటం ఆగిపోయిన పరిస్థితి. రెండోది కూడా ఇంకోటి కూడా గమనించాలి, గల్ఫ్ దేశాల్లో మనకు ఖతార్ కానీ వీటి దగ్గర నుంచి ఎక్కడి నుంచి అయితే వస్తా ఉన్నాయో ఫెర్టిలైజర్స్ కానీ క్రూడ్ ఆయిల్ కానీ అవన్నీ కూడా ప్రొడక్షన్ లో చాలా డౌన్ ఫాల్కి వెళ్ళిపోయినాయి ఈ దాడుల కారణంగా. ఒకవేళ హార్మోజ్ తెరిచినా కూడా వెంటనే అక్కడన్న ప్రొడక్షన్ అంతా వచ్చేటట్టు కూడా వెంటనే ఉండదు కదా. సో దీని ఇంపాక్ట్ కొన్ని నెలల పాటు భారతదేశం మీద ఉంటుంది, మిగతా చాలా దేశాల మీద కూడా ఉంటుంది. సో ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక మాంద్యం పరిస్థితులు కూడా దాపురించేవి త్వరలోనే ఉన్నాయని చెప్పచ్చు. అది ఆల్రెడీ ప్రారంభమైంది. ఎందుకంటే మనకి మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన చెప్పారు కదా, నరేంద్ర మోడీ గారు కూడా. సో ఆయన చుచాయిగా చెప్పారు, అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతా ఉన్నాయి. సో రానున్న కాలం ఎట్టి పరిస్థితుల్లో కూడా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటానికి భారతదేశ ప్రజలందరూ కూడా సిద్ధమై ఉండాలనేది నేను చెప్తా. ఓకే సార్, వినోద్ గారు, ఓ పక్క ఇంత పెద్ద చర్చలు జరుగుతున్నాయి, ఇంత టెన్షన్ జరుగుతోంది, మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా ఇరాన్ వైపు అమెరికా వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. అట్లాంటి నేపథ్యంలో అమెరికా నుంచి భారత్లో చర్చలు జరపడానికి రూబియోని ఎందుకు పంపించినట్టు ఈ టైంలో? దీని వెనకాల ఇంకేమైనా ఉందా? ఇప్పుడు మనం చూసినట్టయితే ఇది ఇప్పుడు రూబియో ఇండియాకు రావటం అనేది, ఇప్పుడు అది ఆయన వచ్చింది క్వాడ్ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ మన ఇండియాలో జరుగుతుంది కాబట్టి ఆయన వచ్చారు. అవును సరే, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఈ క్వాడ్ అనేది వాళ్ళ ఇనిషియేటివ్ కాబట్టి, ఇప్పుడు మన క్వాడ్ సమ్మిట్ కూడా మన దగ్గరే జరగబోతుంది కాబట్టి, సో ఆయన ఆ క్వాడ్ మీటింగ్ రాక తప్పలేదు. కానీ దానివల్ల ఏది ఇరాన్ వారుకు సంబంధించి ఇండియాను సంప్రదించటం, తర్వాత ఇండియా సపోర్ట్ తీసుకోవాలని రావటం అనేది అయితే కాదు. అది సపరేట్ ఇష్యూ, ఇది సపరేట్ ఇష్యూ. కాకపోతే మీరు అనేది ఏంటంటే, ఓహో ఇంత క్రిటికల్ టైంలో కూడా, అంటే ఇప్పుడు మీరు అనగా ఆయన ట్రంప్ వీకెండ్ ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని కొడుకు పెళ్ళి, రెండో పెళ్ళి అనుకోండి, కొడుకు పెళ్ళికి కూడా పోకుండా వార్ రూమ్లో మన వైట్ హౌస్లోకి వచ్చి కూర్చోవటం అనేది, అందరి కమాండ్ అండ్ కంట్రోల్లో ఉన్న ఆల్ ఇన్వాల్వ్ అయిన అందరి లీవ్లు, వీకెండ్లు అన్ని క్యాన్సిల్ చేసి మీరంతా అలర్ట్గా ఉండమని చెప్పడం అనేది అయినా కానీ ఆ టైంలో ఇప్పుడు ఫారెన్ మినిస్టర్ రూబియో ఇండియాకు ఎందుకు వచ్చిందంటే, దెర్ ఈజ్ అంటే వాల్యూ ఏంటంటే, అందరినీ ట్రంప్ ఎంతో మందిని దూరం చేసుకున్నాడు. అటు పక్కకు చూసినట్టయితే ఈవెన్ కెనడా నుంచి కూడా వాళ్ళకి ఎప్పుడో 1950లో పెట్టుకున్న డిఫెన్స్ అగ్రిమెంట్ నుంచి కూడా వైదొలుగుతున్నాం అని వెళ్ళిపోయాడు నిన్న కాక మొన్న. అంటే ఇక మనకు తెలియదు ఏంది, యూకే ప్రైమ్ మినిస్టర్ అయితే మైండ్ యువర్ బిజినెస్ అని అయితే మంచిగానే చెప్పేసిండు. అంటే అందరు నాటో వాళ్ళు కూడా ఎవరు కోఆపరేట్ చేయట్లేరు. సో ఇప్పుడు క్వాడ్ అనేది వాళ్ళ క్రియేషన్, వాళ్ళ ఇనిషియేటివ్ తోటి తయారైంది అని. అంటే ఇప్పుడు ఆస్ట్రేలియా, జపాను, అమెరికా అంటే మనం, అది సెప్టెంబర్లో మనకు జరగవలసిన అది సమ్మిట్లో ట్రంప్ కూడా పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి దాని గురించి ఆ క్వాడ్ మినిస్టర్ మీటింగ్ వచ్చిండు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కానీ ఈ టైంలో ఇక్కడ వచ్చింది అని అంటే, ఎస్ ఈ మన రీజన్కి వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి కొంతవరకు ఇక్కడ పాకిస్తాన్ మీడియేట్ చేస్తుంది, తర్వాత ఇరాన్ పక్కకు ఉండి ఏదైతే నెగోషియేషన్స్లో ఇన్వాల్వ్ అయింది, ఆ గల్ఫ్ దేశాలు కూడా ట్రంప్ను అంటే రిక్వెస్ట్ చేయటం లేకపోతే ప్రెషర్ తీసుకురావటం ఏం జరుగుతుంది. కాబట్టి ఒక విధమైన పద్ధతులు ఏంటంటే, క్వాడ్ మీటింగ్లకు వచ్చినా ఈ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ మీద మాత్రం కొంతవరకు వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ అవుతూనే ఉంటుంది. దానికి కొంత టైం డివోట్ చేసి కూడా కొన్ని చర్చలు జరుగుతాయి, జరగవేం కాదు. బట్ మెయిన్గా ఏంటంటే క్వాడ్ విషయంలోనే ఉన్నారు, అది ఒకటి. తర్వాత ఇప్పుడు మీరు అన్నారు కదా, ఏది మన
వార్ కనుక కంటిన్యూ అయినట్టయితే ఈ బేసిక్గా మనకు ఆయిల్ పెట్రోలియం ధరలు ఇంత పోతున్నప్పుడు రిసెషన్ పాసిబిలిటీస్ అనేది, తర్వాత కొన్ని కంట్రీస్లో అయితే వాళ్ళ ఎకానమీస్ మనం ఒక ఇండియా మీదనే ఇంత ఎఫెక్ట్ పడ్డదని అంటే ఇంకా చిన్న చిన్న ఈవెన్ నౌ ఆఫ్రికన్ కంట్రీస్లలో కూడా మొన్న వరల్డ్ FAO వాళ్ళు, తర్వాత మన UN సెక్రటరీ జనరల్ వాళ్ళంతా ఏమంటున్నారంటే ఫెమిన్ వచ్చేస్తుంది కొంతకాలం కనుక ఇది కంటిన్యూ అయితే. సో అక్కడ సో ఫుడ్ స్కేర్సిటీ వచ్చేస్తుంది, ఇటువంటి కెటాస్ట్రోఫిక్ చేంజెస్ వస్తాయి అని వాళ్ళు వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఎందుకంటే నిన్న కాక మొన్నది మీటింగ్ అయింది, ఇది మన NPT మన న్యూక్లియర్ డిజార్మమెంట్స్ అవన్నీ డిస్కషన్స్ అయినాయి, కానీ ఏం అంటే అగ్రిమెంట్స్కి ఏం రాలేదు. ఎందుకంటే అమెరికాకు ఇరాన్కు మధ్య జరిగిన దాంట్లో ఆల్మోస్ట్ 2 పార్టీలుగా చీలిపోతుంటాయి కాబట్టి అదేం జరగలేదు. అంటే UN కూడా అంత ఇప్పుడు ట్రంప్ అనుకున్న ఒకప్పుడు బుష్ ఇరాక్ వార్ చేశాడు, దో వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని ఏదో పేరు పెట్టి ఆయన చూసుకున్నా, కానీ అట్లీస్ట్ ఒక నామ్సేక్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ UN ఏదైతే ఉన్నదని దాంట్లో కన్సల్ట్ చేయడం అనేది, UN సెక్యూరిటీ కౌన్సిల్లో రిజల్యూషన్ చేయడం, ఇవన్నీ చేపించుకున్నాడు. కానీ ట్రంప్ అలా కాదు కదా, ఆయన ఏకఛత్రాధిపత్యం, నేనే మొత్తం ప్రపంచానికి చక్రవర్తిని, అందరు ఇలా చేయాలనే పద్ధతిలో పోయినప్పుడు ఏమవుతుందని అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఒకసారి కొద్దిగా డీప్గా అనలైజ్ చేస్తే థింక్ ట్యాంక్స్ ఇప్పుడు అమెరికాలో అయినా మన ఇండియాలోనైనా ఈవెన్ ఇజ్రాయెల్లో కూడా చేసిన పద్ధతి ఏంటంటే ట్రంప్ పర్సనల్గా డీప్ నెక్ ఇన్వాల్వ్ అయినట్టు ఎప్స్టైన్ ఫైల్స్లలో. ఎప్స్టైన్ ఫైల్స్ మీకు అంత తెలియదే ఉంది, అందరికి ప్రపంచం అంతా తెలుసు కాబట్టి అవి ఫ్లేరప్ కాకముందే ఈ వెనిజువలాను స్టార్ట్ చేసిండు, ఇరాన్ స్టార్ట్ చేసిండు, తర్వాత క్యూబా అంటేనే అప్పుడే, దాని తర్వాత గ్రీన్లాండ్స్ అంటూనే ఉన్నాడు. అని అంటే తను ఉన్న టర్మ్ ఏదైతే 4 సంవత్సరాలు, ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది. 2.5 yearsలో ఇటువంటి కాన్ఫ్లిక్ట్స్లలోనే ఇన్వాల్వ్ అయ్యి మొత్తం డైవర్షన్ చేయటం తప్ప అంటే ఆయన ఇప్పుడు మళ్ళీ మొన్న ఏంటంటే గవర్నమెంట్ మీదనే ఆయన కేసులు వేసి $1.8 billion పే చేయాలన్నట్టు అదొక డిసిషన్ తీసుకున్నారు. అదే అంటే ట్రంప్ తీసుకునే చర్యల వల్ల ప్రతి ఒక్కరికి ఇటువంటి అంటే నెగిటివిటీ ఎందుకు డెవలప్ అవుతుందని అంటే అలానేది ఏంటంటే థింక్ ట్యాంక్ వల్ల అనేది ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్న విషయాలన్నీ నెతన్యాహుకు తెలుసు. సో నెతన్యాహు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఈజ్ డైరెక్టింగ్ ట్రంప్ ఇది వార్ యాక్టివిటీస్లో ఈ గాట్ హిమ్ ఇన్వాల్వ్డ్ టోటల్గా. అందుకని ఇలా ఆయన చేతిలో కీలుబొమ్మ అయ్యి తిరగబడుతున్నాడు కాబట్టి అది కూడా ప్రజల్లో తెలిసిపోతుంది ఏది అమెరికాలో, అందుకని మ్యాక్సిమం అపోజిషన్ వస్తుంది అనేది ఉన్నది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇక డిప్లొమసీ తోటి కొంతవరకు ఏమైనా సక్సెస్ అయ్యి వారు ఆగిపోతుందనే సంకేతాలు తక్కువైపోతున్నాయి. సో పాసిబిలిటీస్ ఏదో ఒక స్ట్రైక్ అయితే చేసే అవకాశం అయితే ఉన్నది. దాని పర్యవసానం, దాని ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయని అంటే దాని అన్ని నెగటివ్ ఎఫెక్ట్సే ఉంటాయి. ఇంకా మనకు మీరు అన్నట్టు గడ్డు రోజులే వస్తాయి తప్ప మంచి రోజులు అయితే కనిపించట్లేదు. అంటే ఏదో ఒక స్ట్రైక్ చేసినందువల్ల ప్రయోజనం ఏముంది సార్? ఇప్పుడు ఐదర్ నువ్వు ఇరాన్ ఇంటాక్ట్ అట్టుపెట్టదలుచుకున్నావా, లేదా ఇరాన్ని మొత్తాన్ని నాశనం చేయదలుచుకున్నావా అనేది ఒకటి మిగులుతుంది అంతే. ఈవెన్ నెతన్యాహు వాట్ హీస్ ఆస్కింగ్ ఫర్ ఇరాన్ని టోటల్గా అసలు నాశనం చేసేసేమని అడుగుతున్నాడు. అదే కదా ఇప్పుడు అనేది, ఇప్పుడు టోటల్గా నాశనం చేయాలి అని అంటే బూట్స్ ఆన్ గ్రౌండ్స్ ఉండాలి కదా. అది చేస్తే మరి అమెరికన్ సోల్జర్స్ ఫాడర్ అయిపోతారు, మళ్ళీ వియత్నాం రిక్రియేట్ అవుతుంది. అది కూడా తెలుసు, అది మన డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అంతా అదే వార్నింగ్ ఇస్తున్నారు. సో ఆయన ఏంటంటే సెలెక్టివ్గా ఇప్పుడు కర్గాయ్ ల్యాండ్ ఉంది, దాన్ని ధ్వంసం చేయాలని అంటే ఎకనామిక్ ఇరాన్ దెబ్బతినిపోతుంది. దాని తర్వాత ఈ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్న ఆల్ ఏరియాస్ అప్పుడు ఏమన్నాడు ఫస్ట్ టైం, అప్పుడు లాస్ట్ టైం జూన్లో పోయినసారి చేసినప్పుడు వీ అబ్లిటరేటెడ్ టోటల్లీ అన్నాడు. బట్ నౌ ఇంకా అది 400 grams ఆఫ్ ఎన్రిచ్డ్ యూరేన్ వాళ్ళ చేతిలోనే ఉందంటున్నాడు. సో ఇటువంటి అన్ని ఇన్స్టాలేషన్స్ అన్ని అటాక్ చేసే పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. సో అదే మీరు అన్నట్టు నెతన్యాహు ఈజ్ డ్రైవింగ్ ఎవ్రీథింగ్. నెతన్యాహు ఉద్దేశం ఏంటంటే ఇరాన్ ఏముంటుందంటే డెత్ టు ఇజ్రాయెల్, డెత్ టు అమెరికా ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఎ థ్రెట్. అందుకని డీన్యూక్లియరైజేషన్ తర్వాత డీమస్కులరైజేషన్ చేయాలి ఇరాన్ టోటల్గా. అయితే దానికి ఆ రీజనల్ పవర్స్లో ఉన్న వాళ్ళు కూడా ఈవెన్ ఒమాన్, ఖతర్, బహ్రెయిన్ వీళ్ళంతా కూడా, సౌదీ కూడా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇరాన్ అనేది హెజిమనీ చేసి ఆధిపత్యం ఉండకుండా అది లెస్ పవర్ఫుల్గా ఉండి వీళ్ళ యాక్టివిటీస్కి ఏం అడ్డంకు రాకుండా ఉండడానికి వాళ్ళకు ఉన్నది. కానీ
ఇరాను ఏదైతే అన్నారో గత 25 సంవత్సరాల నుంచి వార్ ఎకానమీ నడిపిస్తుంది. అండర్ గ్రౌండ్ టౌన్స్ ఏర్పరిచింది. మిసైల్ ప్రోగ్రామ్ అన్నారు కదా, ఇప్పుడు వాళ్ళు బ్యాలిస్టిక్ మిసైల్స్ అయినా డ్రోన్స్ అయినా వాళ్ళ ఎస్టిమేషన్ ట్రంప్ అనౌన్స్ చేసింది ఏంటంటే వీ అబిలిటేటెడ్ ఎవ్రీథింగ్. ఎయిర్ ఫోర్స్ లేదు, నేవీ లేదు, మిసైల్స్ లేవు అన్నీ అన్నారు. కానీ ఈ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే దే ప్రిజర్వ్డ్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 60% ఆఫ్ ఇది డ్రోన్స్ ఉన్నాయి, మిసైల్స్ ఉన్నాయి, ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నాయి. దే ఆర్ రెడీ. ఈవెన్ నౌ దే స్టార్టెడ్ రీమ్యానుఫ్యాక్చరింగ్ మిసైల్స్ అండ్ డ్రోన్స్ అనేది కూడా వచ్చేస్తుంది. కాబట్టి దే ఆర్ ప్రిపేర్డ్ వెల్. సో దే విల్ నాట్ అంటే సరెండర్ కారు. ఇప్పుడు అనేది అంటే ట్రంప్ అన్నట్టుగా యూ సరెండర్ ఆ సరెండర్ అయ్యే సమస్య లేదు. సో ఇప్పుడు ట్రంప్ తప్పకుండా అటాక్ చేస్తాడని నా ఫీలింగ్. అంటే మీరు అనేది అటాక్ చేస్తే ఏం అచీవ్ చేస్తాడు అనేది మీరు అంటారు. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే స్టేట్ ఆఫ్ హార్మూజ్ని వీళ్ళు బ్లాక్ చేశారు, ఓపెన్ చేయట్లేరు. లొంగ తీసుకోవడం ట్రంప్ యొక్క ఉద్దేశం సార్. ఏదో విధంగా బెదిరించి లొంగ తీసుకుని ఒప్పందం మీద సంతకం పెట్టించుకోవాలి, అది వాడి యొక్క టార్గెట్. అదే మీరు అన్నదంతే సరెండర్ అంటున్నాడు కదా, అన్కండిషనల్లీ సరెండర్ అన్నాడు వాళ్ళు. అది అయితే మేము దట్ ఈస్ సూసైడ్ మేము చేయలేమని ఉన్న లీడర్స్ కూడా అంటారు. అది కరెక్టే. ఇప్పుడు ఒకవేళ వీళ్ళు అన్కండిషనల్గా సరెండర్ అనే సంతకం పెడితే మళ్ళీ అసలు రివల్యూషన్ వచ్చేసి వీళ్ళందరినీ చంపేస్తారు అక్కడి ప్రజలు. అవును. ఇప్పుడు ఏమైంది, ట్రంప్ అటాక్ చేయడం వల్ల చాలా వరకు అపోజిషన్ ఉన్నా కానీ ఈ రిజిమ్ ప్రజలు ఏమంత సపోర్ట్ చేయట్లేరు. బట్ ఎంత అపోజిషన్ బోల్డ్ అంత ఉండేది. మనం చూసాం వీధులలో ఎంత డిమాన్స్ట్రేషన్, ఎంత యాంటీ గవర్నమెంట్ చేశారు. ఇప్పుడు ఈ అమెరికా ఇజ్రాయెల్ దాడి వల్ల అందరూ యునైట్ అయిపోయి యాంటీ అమెరికన్ సెంటిమెంట్, యాంటీ ఇజ్రాయెల్ సెంటిమెంట్ పెట్టుకొని ఉన్న రిజిమ్కే సపోర్ట్ చేస్తున్నారు. సో అటువంటి అప్పుడు ఏమవుతుందంటే అనుకున్న గోల్ రివర్స్ అయిపోయింది ట్రంప్ది. సో ఇక సరెండర్ అయ్యే సమస్య ఉండదు, ఆ గోల్ అచీవ్ లేదు కాబట్టి. బట్ ఎన్నోసార్లు విక్టరీ వీ వన్ ద వార్ అమెరికా డిస్ట్రాయిడ్ ఇజ్రాయెల్ అది ఇది ఇన్ని గొప్పలు చెప్పుకున్నాడు కాబట్టి అక్కడ జరగలేదు. కాబట్టి ఇప్పుడు ఫేస్ సేవింగ్ అవసరం ట్రంప్కు మోర్ దాన్ ఇరాన్. ఓకే మస్తానరావు గారు, ఇప్పుడు ట్రంప్ ఆల్రెడీ ఇప్పుడు చెప్తున్నటువంటి ప్రగల్భాలు ఏవైతే మాట్లాడుతున్నాడో వీటిలో సగం కూడా వాస్తవం కాదని స్టాటిస్టికల్గా అక్కడ ఉన్నటువంటి లెక్కలు చెప్తున్నాయి. దాదాపు అతనికి ఉన్నటువంటి ఆయుధ సామగ్రి దాదాపు సగం పైగా దాదాపు అయిపోయింది. పెంటగాన్ యుద్ధం జరుగుతున్నప్పుడే 2-3 సార్లు హెచ్చరికలు జారీ చేసింది, ఆయుధ సామగ్రి అయిపోతుంది. ఈవెన్ మనం సప్లై చేసినటువంటి యుఏఈ కానీ, బహ్రెయిన్ కానీ, లేకపోతే మిగిలినటువంటి చోట్ల సౌదీలో ఎక్కడైనా మనం ఎక్కడైతే ఆయుధ సంపత్తి పెట్టామో అక్కడ అవన్నీ కూడా పోయినాయి, అన్నీ అయిపోయినాయి, ఆల్రెడీ ఇప్పటికీ అయిపోయిన పరిస్థితి ఉంది. ఏం చేయాలి అనేటువంటి సందిగ్ధం కూడా వచ్చింది. కానీ ఇప్పుడు ఈ ప్రగల్భాల వల్ల ఏమిటి ప్రయోజనం? ఒకవేళ వార్ స్టార్ట్ అయితే వీడు కోట్ల రూపాయలు మిలియన్లు ఖర్చు పెట్టి చేసినటువంటి ఒక పెద్ద వెపన్ని వాడు కాస్త ఏదో ఒక $1000 ఖర్చు పెట్టి చేసినటువంటి ఒక చిన్న డ్రోన్తో దాన్ని నాశనం చేస్తున్నాడు. సో ఇట్లాంటి కండిషన్లో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద వార్? అతనికి ఏం ఫలితం దానివల్ల లభిస్తుంది? అంటే మనకి చెప్పాలంటే అమెరికా ఆధిపత్య ధోరణి నిరూపించుకోవడం జరుగుతోందండి. ఆయుధాలు అమ్ముకోవడం కోసం జరుగుతుంది. అమెరికా వైపు వేరే దేశం కన్నెత్తి చూడకుండా హెచ్చరికలు జారీ చేయడానికి చేస్తా ఉన్నారు. సో అమెరికాతో పెట్టుకుంటే వేరెవరు కూడా మన జాలరు అనేది ఒక స్పష్టంగా సంకేతాలు ఇవ్వడానికే చేస్తున్నట్టు తప్పితే, రెండోది ఏంటంటే ఆయిల్ అనేది ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటినీ కూడా శాసించే పరిస్థితి కాబట్టి దాని మీద ఆధిపత్యం వహిస్తే ఆటోమేటిక్ గా అన్ని దేశాలు వాళ్ళ కంట్రోల్లో వస్తాయి అనేది. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకంటే మన ఇండియాకి సంబంధించి ఈరోజు మనకి రష్యా దగ్గర నుంచి కొనుక్కోవాలన్నా కూడా మేము పర్మిషన్ ఇస్తున్నాం, 30 రోజులు పొడిగించామని ప్రకటించారు కదా. మన దేశంలో ఎలాంటి పర్యవేక్షణాలు వస్తున్నప్పటికీ కూడా వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. మళ్ళీ మేము భారతదేశానికి అనుమతించాం మరో 30 రోజులు, అంతకుముందు రష్యా దగ్గర నుంచి కొనుక్కోమంటున్నాం, లేకపోతే వెనిజువేలా నుంచి కూడా మీకు సప్లై చేస్తున్నాం మేము తక్కువ అని చెప్పి చెబుతున్నారు. అంటే ఏంటి, ఈ ఇతర దేశాలకు సంబంధించిన అవసరాలు ప్రధానంగా చమురు క్రూడాయిల్కి సంబంధించి ఏదైతే వాళ్ళు గుత్తాధిపత్యం వహించాలనుకుంటున్నారో అది చేసి తీరుతున్నారు. ఇప్పుడు కొంతవాడికి సంపాదించినట్టే. సో ఇప్పుడు ఇరాన్ ఏంటి, అసలు ఎక్కడా నమ్మట్లేదు ట్రంప్ మాటలు. కానీ పాకిస్తాన్, ఖతార్ వచ్చి చర్చలు జరిపినంత మాత్రాన ఆ ఒప్పందానికి ఉన్న విలువేంటి, దాని మీద ట్రంప్ ఎక్కడ నిలబడతాడు, నెతన్యాహు ఎక్కడ నిలబడతాడు అనేది కదా పాయింట్. పాకిస్తాన్, ఖతార్ వాళ్ళు సంప్రదింపులు జరపాలి కాబట్టి జరుపుకుంటున్నారు, కానీ వాటిల్లో అసలు ఎంత శాంటిటీ ఉంటుంది చెప్పండి. ఒకటేమో 20 నెలలు అప్పచెప్పమని చెబుతున్నారు, అది మా సార్వభౌమాధికారం, అది కనుకపోతే ఇంకేముంది మొత్తం హస్తగతం చేసుకుంటారని భయం ఇరాన్ కి. వాళ్ళ దగ్గర అది ఉండబట్టే ఇప్పటి వరకు ఈ టాక్స్ అన్ని జరుగుతున్నాయి. అది లేదనుకోండి
ఎప్పుడు అక్కడ బాగా వేసేవాళ్ళు కదా. ఇప్పుడు వెనిజువేలా మదీరోని తీసుకొచ్చినట్టుగా అక్కడ ముస్తఫాని కూడా ఆల్రెడీ సుప్రీం కమాండ్ని చంపేశారు. ఇప్పుడున్న వాళ్ళు అంతంత మాత్రంగా ఉంది. సో అలాంటి పరిస్థితులు వస్తాయి కదా. ఇప్పుడు ఇక్కడే కాదు, క్యూబా మీద ఆల్రెడీ బిగిన్ చేశారు కదా ట్రంప్. క్యూబాకి సంబంధించి ఏం జరగబోతుందో చూడండి. గతంలో క్యూబాకి సంబంధించి ఏ అమెరికా ప్రెసిడెంట్ వెళ్ళలేదు, నా ద్వారానే అది కూడా జరుగుతుంది అంటున్నాడు ఆయన. అప్పుడు 1996లో ఒక ఇష్యూలో 4 అమెరికన్స్ ప్రాణాలు కోల్పోయారని తీసుకొచ్చి, గతంలో రౌల్ కాస్ట్రో అనుకుంటా, అతను అంతకుముందు ప్రెసిడెంట్ గా ఉన్నారు, అప్పట్లో రక్షణ మంత్రిగా ఉన్నారు 1996లో. అప్పుడు ఫిడెల్ కాస్ట్రే అక్కడ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు. సో అది ఇప్పుడు తీసుకొచ్చి ఆ నేరాభియోగాలన్నీ మోపి ఇప్పుడు ఆయన్ని తీసుకెళ్లిపోవాలని ఆలోచిస్తున్నారు. అదేవిధంగా క్యూబా మీద కూడా సైనిక చర్యకు సిద్ధం అవుతున్న పరిస్థితి. అంటే ఏంటి, ఎక్కడ అమెరికాకి ఎదురు చెప్పే పరిస్థితి ఎవరు చేయకూడదు అనేది ఉంది. చైనా రష్యాలు అనేది ఆపుతున్నాయి కానీ, లేకపోతే ఆయన వికటాటాసం చేస్తా ఉండే వాళ్ళ పరిస్థితి కూడా ఉంది కదా. ఈరోజు ఇరాన్ విధంగా వాళ్ళ చేతిలో లొంగకపోయేసరికి ఏం చేయాలో పాల్గొనే పరిస్థితి. ఓ పక్కనేమో సొంత దేశంలోనేమో నిరసన పరిస్థితులు మిన్నంటున్నాయి, ఈ పక్కన ఇతర దేశాల్లోనేమో పరుగు పోయింది. అమెరికా సత్తా ఇదే అని తేలింది. ఎందుకంటే ఒక ఇరాన్ లాంటి దేశాన్ని కొట్టలేకపోయింది. ఇప్పుడు దాకా అనుకుంటుంది ఏంటి, అమెరికా ఆయుధాల పరంగా అత్యంత శక్తివంతమైన దేశం అనుకున్నారు. ఇరాన్ ఏం చేస్తుంది? ఇప్పుడు అమెరికా దగ్గరేమో నిల్వలు తగ్గిపోతున్నాయి అంటున్నారు. ఇరాన్ ఏమో ఒక పక్కన దెబ్బతిన్నా కూడా దాడులు తెగబడుతుంది, మేము ఇంకా గల్ఫ్ దేశాలను దెబ్బతీస్తామని చెప్పేసి ఇప్పటికీ ప్రకటిస్తున్నారు వాళ్ళు నిర్భయంగా. చావోరేమో తేల్చుకుంటూ ఉంటున్నారు. నిజానికి వాళ్ళ దేశభక్తి కూడా ఒక రకంగా గొప్పది. వాళ్ళు దేశాన్ని రక్షించుకోవడానికి ఎక్కడ దాకైనా పోరాడతామనే సంకేతాలు ఇరాన్ నుంచి ఇస్తా ఉన్నారు. కరెక్ట్. అక్కడ ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా కూడా అమెరికా ఆధిపత్యాన్ని సహించడం లేదు. మొన్నటిదాకా ఏమన్నారు మీకు గమనిస్తే కనుక, యుద్ధం ప్రారంభమైన 20 రోజులు 30 రోజులు నెలలు గడిచేసరికి మాకు అనుకూలమైన వాళ్ళు రాజకీయ నేతలుగా అక్కడ ఉండాలి, వాళ్ళని ప్రతిష్ఠించాలి ఆ పైన ఇరాన్ పాలకులుగా అని చెప్పేసి అటు నెతన్యాహు కానీ ఇటు ట్రంప్ కానీ పెద్ద పెద్ద ప్రకటనలు చేశారు. దానికి ఆ ప్రజలు ఎక్కడ ఒప్పుకోలేదు కదా. ఫస్ట్ ఇరాన్ ప్రజల్ని రెచ్చగొడతానికి ప్రయత్నించారు. అక్కడ ప్రజలు కూడా అక్కడ నేతల మీద తిరుగుబాటు చేసే స్వభావం కలిగి ఉన్నారు. అక్కడ వాళ్ళ మాటలు సాగట్లేదు, ఖచ్చితంగా అంతర్యుద్ధం లాంటిది జరుగుతోంది, అక్కడ ఏదో జరిగిపోతోంది, ఇరాన్ ప్రజలు కూడా కోరుకుంటున్నారు వాళ్ళని చెప్పి తీసుకొచ్చారు. మరి ఇప్పుడు 85 రోజులైనా అది ఎక్కడ కనపడలేదు. వాళ్ళ పాలకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ సైనిక అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే మద్దతుగా నిలిచారు. ఈ రోజు కూడా ఇన్ని కష్టాలు ఎదుర్కొంటూ అక్కడ ఫుడ్ దొరక్క పిల్లలు చనిపోతూ అన్ని ఉన్నా కూడా, యుద్ధంలో అనేక విధాలు నష్టపోతున్నా కూడా అక్కడ ప్రజలందరూ కూడా వాళ్ళ దేశానికే మద్దతుగా ఉన్నారు ఈరోజు. సో అలాంటి పరిస్థితుల్లో అక్కడ సైనికులు కూడా ఖచ్చితంగా అక్కడ గల్ఫ్ దేశాలని ఏదైతే అమెరికా స్థావరాలుగా ఏర్పడుతుందో అక్కడ దెబ్బతీయడానికి కానీ, అక్కడ అదే కంటిన్యూ చేస్తే మీ దేశాలకు సంబంధించిన ఇతర ప్రదేశాల మీద కూడా మేము దాడులు చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తుంది. కరెక్ట్. ఇప్పుడు ఆ గల్ఫ్ దేశాల పరిస్థితి కూడా అదే కదా. ఇంకా యుద్ధాన్ని నివారించండి, ఎట్లా కొట్లా చర్చలు జరుపుదామని అమెరికాని బతిలాడుకుంటున్నారు వాళ్ళు. సో అమెరికానేమో ఏం చేయాలో పాల్పోవట్లేదు, ఇరాన్ మాట వింటలేదు. హార్మోజ్ జల్సన్ లో ఫెయిల్ అయ్యారు, యురేనియం ఏమో అప్పచెప్పనంటుంది. ఇప్పుడు హార్మోజ్ స్టేట్ ఆఫ్ హార్మోజ్ తెరవకుండా ఆ యురేనియం ఇవ్వకుండా యుద్ధం ఆగదండి. ఆ రెండు జరిగే పనులు మనం కనుచూపు మీద కనపడతలేదు మనకి. లేకపోతే వాళ్ళు అక్కడ ఇప్పుడు మార్క్ రూబియో నిన్న వెళ్ళినప్పుడు కూడా ఆ అక్కడ టోల్ ఫీజు కట్టడానికి ఎవరు ఒప్పుకోవద్దు, అది ఒప్పుకున్నారంటే ఇంకా ఇరాన్ శక్తివంతంగా మారింది, వాటి ద్వారా ఇంకా ఆయుధాలు కొనుక్కుంటుంది, ఇంకా రకరకాల అనర్థాలు వస్తాయని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. అంటే ఎట్లాంటి పరిస్థితి వస్తాం? నిజానికి రష్యా ప్రపోజల్ తీసుకొచ్చింది దట్ భారత్ కనుక దీంట్లో ఇనిషియేటివ్ తీసుకుని మధ్యవర్తి యుద్ధం చేస్తే బాగుంటుంది అని చెప్పి రష్యా ఒక ఇనిషియేటివ్ తీసుకుంది. కానీ అక్కడ దానికి ఎవరు సమాధానం చెప్పలేదు, దానికి ఎవరు రెస్పాండ్ కాలేదు. ఇటు భారతదేశం కూడా దాని మీద ఏమీ మాట్లాడలేదు నిజానికి. సో కానీ అంటే మరి ఎట్టగో ముందే రాజ్నాథ్ సింగ్ ఎట్టగా చెప్పాడు, మేము అట్లాంటి బ్రోకరేజ్ పనులన్నీ మేము చేయమని ఆల్రెడీ రాజ్నాథ్ సింగ్ అన్నాడు ఆల్రెడీ ఇదివరకే. కాబట్టి కొత్తగా ఇప్పుడు మళ్ళీ మోడీ గారు ఏమీ అనాల్సినటువంటి అవసరం లేదు. కానీ అసలు అంత కర్మ ఏం పట్టింది? ఇప్పటికైనా ఏదో రకంగా వాడు దాన్ని క్లోజ్ చేసుకోవాలి, కానీ దాన్ని మళ్ళీ అటాక్ మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ప్రపంచ దేశాలన్నీ నీ మొహాన్ని ఉమ్మేసే పరిస్థితి వాడు తెచ్చుకుంటున్నాడు చివరికి. అంటే ఇక్కడ ఒకటి సార్, భారతదేశం మధ్యవర్తిత్వం వహిస్తుందంటే గతంలో మనకి ఆలీన దేశాల ప్రతినిధిగా భారతదేశానికి ఒక మంచి పేరు ఉంది. అవును, ఒక శాంతి కాముక దేశంగా ఉంది.
అవును. ఆ రోజు కొద్దిగా మన ఇక్కడ ఆసియాలో పెద్దన్న పాత్ర కూడా పోషించింది చైనా తర్వాత చూసుకుంటే. ఉమ్, సో రష్యాతో మంచి సంబంధాలు నెరపడం కానీ ఒక పాకిస్తాన్ ఇండియాకి సంబంధించి ఇది చైనాకు సంబంధించి. ఉమ్, సో ఇప్పుడు ప్రపంచ శాంతి వాటన్నిటి కాలం చెల్లింది కదా. ఇప్పుడు ట్రంప్ లాంటి వాళ్ళు వచ్చాక శాంతికి అర్థమే మారిపోయింది. ఆయన ఏమన్నాడు, నేను పాకిస్తాను ఇండియా మధ్య అణు యుద్ధాన్ని నివారించానంటున్నాడు ఆయన. నాకు అసలు నోబుల్ శాంతి బహుమతి ఇవ్వాలంటున్నాడు. అవును. శాంతి అనే దానికి ఏమైనా అర్థం ఉందా? అవును. ఈ రోజు ఇరాన్ లో అక్కడ అంతమంది చనిపోవడానికి ఎవరు కారణం? అక్కడ దాకా ఎందుకు సార్? ఉగ్రదేశమైనటువంటి పాకిస్తాను చర్చలకి సారథ్యం వహించడం చండాలంగా. అదే నేను ఇందాకే చెప్పాను సార్, అమెరికా భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ని ప్రోత్సహించే ఒక కుతంత్రం దాగి ఉందని చెబుతున్నా ఇందాక నుంచి. యా, అయితే పాకిస్తాన్ ఎవరండి అసలు? పాకిస్తాన్కి ఏం అర్హత ఉంది అవును. అసలు? ఉగ్రవాదానికి పుట్టినిల్లు అది. అక్కడి నుంచే అన్ని దేశాలకి వెళ్తా ఉన్నారు. అది అమెరికాలో ట్విన్ టవర్స్ కూలిపోయింది, అదే ఇండియాలో రోజు అది చేస్తున్నారు. పక్కన ఇలాంటి పరిస్థితులు అక్కడ ఉత్పన్నం అవుతున్నప్పుడు పాకిస్తాన్ తీసుకెళ్లి మధ్యవర్తిత్వం వహించడం ఏంటి? అవును. ఇంకా ఇండియాకే దానికి ప్రీవియస్ చరిత్ర చూస్తే మనకి ఉమ్, భారతదేశానికి అలాంటి అర్హత ఉంటుంది నిజానికి. కానీ మన విదేశాంగ విధానం కానీ ఇప్పుడు మనకు వస్తున్న విమర్శలు ఏంటి, మనం అమెరికా చేతిలో మనం చిక్కుకుపోయాం అనేది ఒక విమర్శలు వస్తా ఉన్నాయి కొన్ని అంశాల ప్రాతిపదిక మీద. ఉమ్, ఇప్పుడు మార్క్ రూబియో వచ్చినప్పుడు కానీ ఇవన్నీ కూడా ఏం జరుగుతా ఉన్నాయి? అసలు వెనిజువేలా అధ్యక్షురాలు ఇక్కడికి వస్తున్నారు అనే విషయాన్ని కూడా ఆయనే ప్రకటించారనే దాని మీద కూడా విమర్శలు వచ్చినాయి ఈ రోజు. అవును. అంటే భారతదేశంలో ఎవరు పర్యటించాలి, లేకపోతే భారతదేశం ఎవరి నుంచి చమురు లేకపోతే పెట్రోలియం ఉత్పత్తులు కొనాలి, భారతదేశం పాకిస్తాన్తో యుద్ధం చేయాలా వద్దా, ఏంటి ఇవన్నిటినీ కూడా అమెరికా ఆదేశాల మేరకు మనం ఎందుకు ఒప్పుకుంటున్నాం అనేది రాహుల్ గాంధీ గారు ఈరోజు ప్రశ్నిస్తున్నారు కదా. ఉమ్, నిజానికి అదే నిజమై ఉంటే భారత ప్రజలు కూడా ఎవరు దానికి యాక్సెప్ట్ చేయరు. ఉమ్, ఎందుకంటే మన సార్వభౌమాధికారం మన దగ్గరే ఉండాలని. అసలు ట్రంప్ ఎవరు అంటారు ఇక్కడ? ట్రంప్ ఎవరు, ఇంకొకటి ఎవరు అంటారు? మనం పరిపాలించుకుంటున్నాము, అవసరమైతే మనం త్యాగాలు చేద్దాం, దేశం కోసం దేశభక్తి ప్రదర్శిస్తాము, దేశం కోసం త్యాగాలు చేస్తాం అనే రీతిన భారతీయులు ఉంటారు. ఉమ్, సో అలాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఇరాన్ ఎక్కడ యాక్సెప్ట్ చేయాలి చెప్పండి? యా, కరెక్ట్. ఓకే. ఇప్పుడు మన నౌకలు అక్కడి నుంచి వదలటానికే నానా తంటాలు పడుతున్నాం కదా. కొన్ని వదిలారు, కొన్ని మళ్ళీ మామూలుకి వచ్చిన పరిస్థితి. ఈరోజు రూపాయి విలువ ఎక్కడికి వెళ్ళిపోయింది? 95-70 పైసలు ఉంది డాలర్కి. సో యుద్ధం ప్రారంభమైనప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? సో మన ఆర్థిక పరిస్థితులు ఏంటి? మనకి ఆ నిల్వలేమో అడిగంటి పోతా ఉన్నాయి, మన దగ్గర ఆ ఫెసిలిటీస్ కూడా లేవు ఎక్కువ రోజులు ఉండాలనే. సో ఇప్పుడు అదే కనుక పరిస్థితి కనుక కంటిన్యూ అయితే మన ఇండియా ఇప్పుడు ఏదైతే ఆయన చెప్తా ఉన్నారో ఆర్థిక మంచి, ఎందుకంటే మొన్న కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రివర్గం సమావేశమైనప్పుడు కూడా 4-5 గంటల పాటు దీని గురించే చర్చించారు. మనం రాబోయే కాలంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలా చైతన్యవంతం చేయాలి ప్రజలు, దీన్ని ఎలా ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవాలి, వీటన్నిటికీ నీతి ఆయోగ్ చైర్మన్ తో సహా అందరూ మీట్ అయ్యారు. దానికి సంబంధించి ఇంకా బయటికి రాలేదు, కానీ వాస్తవంగా ఏదో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది ఇలా సమావేశం అయ్యారని, కానీ దానిలో కీలకమైన అంశాలన్నీ కూడా చర్చకు వచ్చాయని చెప్తా ఉన్నారు. సో మనం ఆర్థిక మాంద్యాన్ని ఇప్పుడు ఎట్లా, పెట్రోలియం ధరలు పెంచకుండా ఎట్లాగా, ప్రజల నెత్తిన ఆ భారం పడకుండా ఎట్లాగా, లేదా ఒకవేళ పడితే ప్రభుత్వ చర్యలు ఎలా చేపట్టాలి, రాబోయే కాలంలో ఇంకా అమెరికా ఇలాంటి వైఖరి, ఇరాన్ ఇలాంటి భీష్మించి కూర్చుంటే భారతదేశం లాంటి పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా అక్కడ చర్చకు వచ్చాయి. సో ఇప్పుడు మన భారతీయులందరూ కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మనం అందరం కూడా సిద్ధపడాలి. ఎందుకంటే కొన్ని దేశాల్లో 300 రూపాయలు 250 రూపాయలు అమ్ముతా ఉంది పెట్రోల్ లీటరు. పాకిస్తాన్ కావచ్చు, అంటే పాకిస్తాన్ అంటే పూర్తిగా దెబ్బతినిపోయిందండి. ఏదో ఇప్పుడు అక్కడ మనం దేశంగా చెప్పుకుంటున్నాం కానీ అది అసలు అక్కడ ప్రజలు దుర్భర అవస్థలో ఉన్నారు అనేది అక్కడ అందరూ ప్రపంచం అంతా తెలుసుకుంటున్నారు. అక్కడ జీవించడం ఉంది కదా పాకిస్తాన్ లో పరిస్థితి. దాంతో పోల్చుకుంటే ఇండియా చాలా పటిష్టంగా ఉన్నట్టు, శక్తివంతంగా ఉన్నట్టు ఇతర దేశాలతో పోల్చుకుంటే. ఈ రోజు ఇంత ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా యుద్ధం ప్రారంభం 85 రోజులు అవుతున్నా కూడా మనం కొంతవరకు బెటర్ గానే ఉన్నాం అనేది మనందరం కూడా ఒప్పుకొని తీరాలి. ఇప్పుడు మోడీ గారు పొదుపు చర్యలు సరే, రాజకీయాలు అలా ఉన్నా ఆయన 5 రాష్ట్రాలు ఎన్నికలు ముందెందుకు చెప్పలేదు, యుద్ధం ప్రారంభమైనప్పుడు ఏది చెప్పచ్చు కదా, ఇవన్నీ కూడా వస్తున్నప్పటికీ కూడా ఆయన ఏదైతే హైదరాబాద్ లో ప్రకటించారో బంగారం కొనకూడదని, ఫెర్టిలైజర్స్ తక్కువ వాడాలని, పెట్రోల్ తగ్గించాలని, లేకపోతే వంట నూనెలు తగ్గించి వాడుకోవాలని, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని, ఇవన్నీ కూడా రానున్న కాలంలో కంపల్సరీగా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడేమో మామూలుగా చెప్పారు, రేపు ఫోర్స్ఫుల్ గా కూడా మనందరం
అవన్నీ ఆచరించాల్సిన తప్పని పరిస్థితులు వస్తాయి. ఉమ్, బట్ మనందరం కూడా సిద్ధం కావాలి, మానసికంగా సిద్ధం కావాలి. Yeah. రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా కూడా ఖచ్చితంగా అవి జరిగి తీరుతుంది అనేది అయితే నేను అంటాను. యా వినోద్ గారు, ఇప్పుడు మీరు ఏ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? యాక్చువల్గా మీరు ఇందా చెప్పారు, దాదాపు కరాఖండిగా చెప్పినట్టే లెక్క, వారు మళ్ళీ ఎస్కలేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది, ఖచ్చితంగా అటాక్ చేస్తుందని నేను నమ్ముతున్నాను అన్నట్టుగా మీరు మాట్లాడారు. ఒకవేళ అదే జరిగితే అది ఇంకెంతకాలం పాటు కొనసాగే అవకాశం ఉంది? మీరు మంచి మంచి ప్రశ్న వేశారు. అంటే వార్ అనేది మొదట కూడా ట్రంప్ ప్లాన్ చేసుకునేది ఏంటంటే బ్లిడ్ స్క్రీక్ అని. అప్పుడు మన సెకండ్ వరల్డ్ వార్ హిట్లర్ స్టార్ట్ చేసిన పద్ధతిలోనే ఆయన హిట్లర్ కంటే తక్కువ నేనేం కాదు, నేను విత్ ఇన్ 1 వీక్లో ఇరాన్ ఫినిష్ చేసి జై హో అనుకుంటే మళ్ళీ విక్టరీని డిక్లేర్ చేసుకుంటూ వస్తా అనుకున్న పద్ధతిలో వచ్చాడు. అవును. అయితే అప్పుడు రివర్స్ అయింది. ఇరాన్ ఒక మాట మనం మాట్లాడుకుంటే ఏమైందంటే, ఇప్పుడు ఇరాన్ అమెరికా కంటే సూపర్ పవర్, మైటీ పవర్, ఇంత అడ్వాన్స్డ్ అణ్వస్త్రాలతో పాటు అన్నీ ఉన్నా కానీ ఇరాన్ ఏం చేయలేకపోతుంది అని అంటే, ఇరాన్ ఏమిందంటే దే లెర్న్ టు లివ్ అండ్ బేర్ పెయిన్. ఎంత పెయిన్ అయినా భరించి వాళ్ళు జీవించి పోరాడే పద్ధతిలో గత 25-30 సంవత్సరాల నుంచి ఉన్నారు. కాబట్టి అవును, ఇప్పుడు నీకు అంటే బాంబులు వేయటం వల్ల, ఎయిర్ ఫోర్స్ ఉండటం వల్ల వచ్చేసి పటాపట ఏదో ధ్వంసం చేసి పోవటం వల్ల ఇరాన్ను సరెండర్ చేసుకొని, ఇరాన్ పూర్తి ఆక్రమించి వాళ్ళంతా సరెండర్ అయ్యి నీల్ డౌన్ అయ్యే పరిస్థితి అయితే లేదు. యా, అందుకనే వారు కనుక మళ్ళీ ఎస్కలేట్ అయితే విత్ ఇన్ ఒక 1 వీక్ అంటే ఎక్కువ ఇంటెన్సిఫై చేయలేడు. ఇది ట్రంప్ హింసెల్ఫ్ చేయలేడు, అమెరికా చేయలేదు. ఎందుకంటే వాళ్ళకున్న ఈవెన్ ఎంత మొబిలైజేషన్ చేసినా ఫోర్సెస్, ఏదైతే మిసైల్స్ ఏదైతే ఉన్నారో అవన్నీ తీసుకొచ్చినా, పేట్రియట్ మన యాంటీ మిసైల్ ఏదైతే ఎక్విప్మెంట్లు అన్నీ మొబిలైజ్ చేసి పెట్టినా కానీ ఒక వారం రోజుల తర్వాత అన్ని డిప్లీట్ అయిపోయి మళ్ళీ వీళ్ళకే ప్రాబ్లమ్స్ వస్తాయి. రీజనల్గా ఉన్న కంట్రీస్కి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇరాన్ వెరీ టాక్టిఫుల్గా ఏదైతే ఇప్పటిదాకా మొన్న జరిగిన వార్లన్నీ వాడిందో, ఇది మన ఫారిన్ మినిస్టర్ అయినా లేకపోతే వాళ్ళ ఏది పార్లమెంట్ స్పీకర్ వాళ్ళు కూడా అనౌన్స్ చేసిన తర్వాత, ఈవెన్ ఐజీసీ మన రెవల్యూషనరీ గార్డు వాళ్ళ కమాండర్స్ వాళ్ళు అనౌన్స్ చేసింది కూడా యాక్చువల్గా లీతల్ వెపన్స్ అన్ని మేము ఫ్యూచర్కి పెట్టుకొని ఉన్నామని చెప్తున్నారు వాళ్ళు. అంటే అది ఏముండదంటే దట్ ఈస్ ఇండికేషన్ వీఆర్ రెడీ టు ఫైట్ లాంగ్ వార్ విత్ వాట్ ఎవర్ టెక్నాలజికల్ వెపన్స్ మీ దగ్గర ఉంటే మా దగ్గర కూడా ఉన్నట్టు. దానికి తోడు ఇప్పుడు ఒకటి, అది కనుక ఎస్కలేట్ అయినట్టయితే ఇరాన్ ఎలోన్ కాదు, రష్యా, చైనా వాళ్ళ హెల్ప్ అయితే తప్పకుండా ఉంటుంది ఇండైరెక్ట్గా. ఆర్ ఇప్పుడు ఇంటెలిజెన్స్ అంతా షేరింగ్ ఎవరు? చైనా చేస్తుంది, రష్యా చేస్తుంది. సో తర్వాత ఇప్పుడు అవసరం వచ్చిన ఏదైతే ఇప్పుడు చైనా తోటి వాళ్ళ ఇరాన్కు మొన్న ట్రంప్ పోయి వచ్చింది కూడా మనకంతా అంటే అంటే పబ్లిసైజ్ చేయలేదు యాక్చువల్గా లోపల జరిగిన డిస్కషన్స్ అన్నీ. కాకపోతే ఏంటంటే జింపింగ్ చాలా తెలివికల్లుడు కాబట్టి తైవాన్కు ముడిపెట్టాడు. తైవాన్ ఇది మా ఏరియాది, నువ్వేమైనా చేసావంటే ఆర్మ్స్ అమ్మి ఏమైనా ఎంకరేజ్ చేసావని అంటే మీకే నష్టం వస్తుంది అనేది ఏదైతే చేశాడో, ట్రంప్ ఏం చేశాడంటే ఇరాన్ వాళ్ళను అడ్వైజ్ చేసి వారు త్వరగా ముగించేటట్టు నువ్వు ప్రయత్నం చేసి వాళ్ళ మీద ప్రెషర్ పెట్టమని ఈయన చెప్పాడు. కానీ అది నడిచినట్టు కనిపించట్లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు చైనా విల్ కంటిన్యూ సపోర్ట్ ఇరాన్, కూడా రష్యా విల్ సపోర్ట్ ఇరాన్. తర్వాత ఇరాన్లో ఉన్న వెపనరీ ఏదైతే ఉన్నదో, ఈయన అనుకునే పద్ధతిలో అన్నాడు కదా 1 నైట్లో మొత్తం సివిలైజేషనే ఎరాజ్ చేసేస్తాను ఇరానియన్ అన్నాడు. కానీ అది జరిగేటట్టయితే లేదు. ఒకవేళ సీరియస్ కనుక వారైతే అఫ్కోర్స్ ఆ బీట్ బాంబర్స్ అవన్నీ డిస్ప్లే చేస్తున్నారు ఆల్రెడీ, అన్నీ రెడీగా ఉన్నాయని. ఎన్ని చేసినా అది కొంత అంటే క్విక్ లైటనింగ్ వార్ లెక్క చేసి తర్వాత అప్పుడు మళ్ళీ ఫర్దర్ నెగోషియేషన్, ఇగో మీ అన్ని నాశనం చేసినావు చూడు, నువ్వు ఇప్పటికైనా ఒప్పుకుంటావు లేదని ఆ ప్రెషర్ తీసుకురావడానికే ప్రయత్నం చేస్తున్నాడు ట్రంప్ తప్ప దానివల్ల ఏం జరుగుతుంది? ఇంకా ఒకవేళ ప్లాంగ్ అయిన అవకాశాలు ఉన్నాయి. అవును. సో అంటే ఇప్పుడు మనకు ఇమ్మీడియట్గా వారు తగ్గిపోతుంది దానికంటే వారు స్టార్ట్ అవుతుంది, ప్రొలాంగ్ అవుతుంది అనే పాసిబిలిటీసే ఎక్కువ ఉన్నాయి. కరెక్ట్. మరి ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు భారత్ చేయాల్సింది ఏమిటి? యాక్చువల్గా ఇప్పుడు భారత్ ఏం చేయాలి నిజానికి? ఒకవేళ ఎస్కలేట్ కనుక అయినట్టయితే మళ్ళీ ఇప్పుడు అంటే ఇప్పుడు నాటో దేశాలు కానీ లేకపోతే బ్రిక్స్ దేశాలు కానీ లేకపోతే ఇన్ని రకాలైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి. కానీ ఏ వ్యవస్థకు కూడా ట్రంప్ని ఆదేశించేటటువంటి కెపాసిటీ లేదు, చైనాను ఆదేశించే కెపాసిటీ లేదు, రష్యాను ఆదేశించే కెపాసిటీ లేదు.
అట్లాంటప్పుడు ఈ దేశాల యొక్క వీటి యొక్క ఈ కూటములన్నీ కూడా వీటి వల్ల ప్రయోజనం ఏమిటి? ప్రపంచ శాంతి, ప్రపంచానికి ఏం కావాలి అనేది చేయలేనప్పుడు ఈ కూటముల వల్ల కలిగే ప్రయోజనం ఏంటని మీరు అనుకుంటున్నారు? మీరు మంచి మంచి క్వశ్చన్ రేజ్ చేశారు, కరెక్టే. ఇప్పుడు యుఎన్ అనేది ఎందుకు ఎస్టాబ్లిష్ అయింది సెకండ్ వరల్డ్ వార్ 2 తర్వాత ఏంటంటే ఫర్దర్ ఫ్యూచర్లో ఇటువంటి వార్స్ ఇవన్నీ జరగకుండా ఒక మెకానిజం మనం ఏర్పాటు చేసుకోవాలని మంచి ఉద్దేశాలతోటే వచ్చేసి ఎస్టాబ్లిష్ అయినాయి. ట్రంప్ ఉద్దేశం ఏంటంటే నో మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ ఐ డోంట్ కేర్ అనేసి ముందే. మీరు చూశారు కదా, క్లైమేట్ చేంజ్ నుంచి వెనకపోయాడు, వరల్డ్ ట్రేడ్ దాని నుంచి వెనక అన్ని ఏదున్నా మల్టీలేటరల్ ఈవెన్ రీజనల్ అగ్రిమెంట్స్లో కూడా మెక్సికో, ఈ కెనడా ఇవన్నీ కూడా విత్డ్రా చేసుకుంటున్నాడు. కాబట్టి అసలు యుఎన్ ప్యారలల్గానే బోర్డ్ ఆఫ్ పీస్ అని ఆ గాజా అదంతా ఏర్పాటు చేసిండు కదా. నేనే డిసైడ్ చేస్తాను, నేనే చైర్మన్ పర్మనెంట్గా, నేనే అడ్మిషన్ ఎవరికి ఇవ్వాలి ఎవరికి అని డిసైడ్ చేస్తాను. అది దాని ప్రకారం యుఎన్ నథింగ్ అనే పద్ధతులు వచ్చింది. కాబట్టి మీరు అన్నది కరెక్టే. ఆ యుఎన్ అయినా కానీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అయినా ట్రంప్ లెక్కలోకి తీసుకునేటట్టు అయితే కనిపించట్లేదు. ఈ డజంట్ బాదర్. అయితే మీరు అన్నది ఏంటంటే మరి ఇప్పుడు మనం బ్రిక్స్కు మనం వీఆర్ హెడ్డింగ్ ద బ్రిక్స్, ప్రెసిడెన్సీ మనది. సో ఇటువంటి అప్పుడు కనీసం ఇప్పుడు మనం వారు అన్నారు కదా, మన ఒకప్పుడు ఇండియా వాజ్ లీడింగ్ ది నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్, అప్పుడు మనకి ఇంత వెయిట్ ఉండేది, ఇంత వాయిస్ ఆఫ్ సౌత్ అనేది ఇవన్నీ మనమే ఛాంపియన్ చేశాము. అది నిజమే. కానీ ఈ ట్రంప్ ఎరాలో ఇటువంటి అన్నిటి ఆయన లెక్క చేసే పద్ధతులు లేడు. అయినా కానీ స్టిల్ వీ మిస్డ్ ఏ ఛాన్స్. ఎందుకనంటే ఇప్పుడు చెప్తున్నానుగా, అప్పటి నుంచి మొదటి నుంచి అంటున్నాను, ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే 28 ఫిబ్రవరి నాడు అటాక్ చేసి ఒక 160 మంది పిల్లలను చంపేసి తర్వాత ఒక 45 మొత్తం లీడర్షిప్ను హతమార్చినప్పుడు కనీసం మనం సింపతికి కూడా అట్లీస్ట్ ఒక వర్డ్ కూడా వాళ్ళతో మాట్లాడలేదు 5 రోజుల దాకా. అందుకనే వాళ్ళ ఇరానియన్స్ మన షిప్మెంట్ 1-2 బ్లాక్ చేస్తే అప్పుడు వచ్చింది. అయ్యయ్యో అలా అని మన ఫారెన్ సెక్రటరీ పోతాడు, వాళ్ళ ఎంబసీలో కండోలెన్స్ బుక్లో సంతకం చేస్తాడు, తర్వాత మన ఫారెన్ మినిస్టర్ వాళ్ళ ఫారెన్ మినిస్టర్ మాట్లాడతారు. అప్పుడు ఇట్ ఈస్ టూ లేట్. అంటే ఇంప్రెషన్ ఎలా ఉంటుందంటే అమెరికాకు భయపడి సైలెన్స్ అయిపోయింది ఇండియా అనే పద్ధతికి వచ్చిన స్టేజ్. కానీ ఇప్పటికైనా అంటే మనం చెప్తే ఆగిపోతుంది అనేది కాదు. కానీ ఈవెన్ మొన్న కూడా ట్రంప్ ఏమంటారంటే నేను ఇండియా పాకిస్తాన్ న్యూక్లియర్ వార్ని ఆపేశాను, 8 వార్లు ఆపేశాను, ఇన్ని చేశాను, అన్ని చేశాను, నేను ప్రెసిడెంట్ ఆఫ్ వార్ కాదు, ప్రెసిడెంట్ ఆఫ్ పీస్, అందుకని ఇదని ఆయన క్లెయిమ్ చేసుకుంటున్నాడు. ఎవ్రీ టైం ఇండియా పేరు తెచ్చుకుంటున్నాడు. బట్ సో ఇప్పటికైనా మనం అంటే మన ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు మొన్ననే ఏది మన యూరోపియన్ టూర్కి వెళ్ళేసి ఇవన్నీ కొంతవరకు వాళ్ళతో సప్పతింపులు జరిగినప్పుడు కూడా యూరోప్ కూడా ఎగ్నెస్ట్ ట్రంప్ కాబట్టి అది ఒకటే. బట్ మన వాయిస్ ఇంతవరకు గట్టిగా కరెక్ట్గా మనం ఎక్స్ప్రెస్ చేసినట్లేదు. ఆన్ ద కాంట్రరీ ఇరాన్ మన యుఏఈ మీద ఏదో డ్రోన్స్ ఉపయోగించింది, బాంబులు వేసిందని అప్పుడు ఏదో మన ఒకరిద్దరు మన పౌరులు చనిపోయినప్పుడు మనం సీరియస్గా రియాక్ట్ అయిపోయి ఆల్మోస్ట్ యాంటీ ఇరాన్ స్టేట్మెంట్ ఇచ్చేదాకా పోయాం. ఇక అది వార్ జోన్ అన్నప్పుడు జరుగుతుంటుంది. కానీ మనం కూడా ఒకవేళ ఓకే మనం ఇరాన్ దేశంలో ఉన్న ఇండియన్స్ తక్కువ ఉంటారు బికాస్ ఆఫ్ దట్ వాట్ ఎవర్ వార్ జోన్, అది మొదటి నుంచి. ఇక్కడ ఉన్న గల్ఫ్ ఉన్నారు, చాలా మంది ఉంటారు, యూఏఈలో బాగున్నారు. వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ ఇంపార్టెంటే. బట్ ఈక్వల్లీ మన స్టాండ్ క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పాలి. అది యాంటీ అమెరికా కాకపోయినా యాంటీ ఇరాన్ కాకపోయినా ఏదైతే జరుగుతున్నది ఈ యాక్టివిటీస్ నాట్ జస్టిఫైడ్, పీస్ షుడ్ ప్రివైల్. కరెక్ట్ సార్ అనేది మనం వాయిస్ గట్టిగా చెప్పలేకపోయాం. కరెక్ట్ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వినోద్ గారు. అట్ ద సేమ్ టైం థ్యాంక్ యూ సో మచ్ మస్తానరావు గారు. చక్కటి విశ్లేషణ అందించినందుకు మీకు కృతజ్ఞతలు. ఇదే ఇవాళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి HM TV.